జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పాపం. ఆ పాపం ఏంటి తెలుసా? 2004లో రాజశేఖర రెడ్డిని గెలిపించడమే. మనం చేసిన పాపం మనం వెంటాడుతూ ఉంటుంది, వదిలిపెట్టదాం. కాలంతో సంబంధం అంతే. కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేష కదాచన అంటారు. నువ్వేం చేస్తావో ఆ కర్మ నువ్వు చేసి ఊరుకోవాలి. ఆ కర్మ మాత్రం తన పని దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది, నిన్ను విడిచిపెట్టదు. ఆ పాప పరిహారం మొన్న 164 సీట్లు కూటమికి ఇచ్చి ఆ పాప పరిహారాన్ని చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అతనికి ఎంట్రీ ఇచ్చారనుకో పొరపాటును కూడా మళ్ళా పాపం చుట్టేసుకుంటుంది. ఒక దయ్యాన్ని ఒకసారి వదిలిస్తాం, మళ్ళా నిమ్మకాయల కట్ట తొక్కే వరకు మళ్ళీ వచ్చేది. అని చేత 2029లో రాజకీయ ముఖ చిత్రం మీద నువ్వు కనపడవు. నీకు రాజకీయాల నుంచి నిన్ను వెలేస్తారు జనం. ఒకవేళ నువ్వు రావడానికి ప్రయత్నం చేసిన నాతో సహా ఎవడో నేను రానివ్వకుండా ఉండడానికి మేము ఏం చేయాలో చేస్తాం. అందులో మొహమాటం లేదు ఎంతకైనా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు బందిపోటు దొంగ, దండుపాళ్ళు బ్యాచ్, మీరు ముఠాలో భారతీయ ముఠా అని చెప్పిన నేను. నీకు సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పిన నేను. అంతకన్నా ఎక్కువ పని చేస్తాం. నేను రాకుండా ఆపాం, రానివ్వకుండా కూడా చూస్తాం. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే నువ్వు ప్రజాద్రోహం చేసావు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, చివరికి దైవద్రోహం కూడా చేసావు. కోట్లాది మంది భక్తులు రాజకీయాలకు అతీతంగా నీ పార్టీలో కూడా ఉంటారా వెంకటేశ్వర స్వామి భక్తులు. నీ అల్పబుద్ధి చూపించుకున్నావు కాబట్టి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు.